ఎలక్షన్ అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈ రోజే ఆర్టీవీ లైవ్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అసలే ఎండాకాలం కిక్కిర్చిన ప్రయాణికులతో సుదీర్ఘ ప్రయాణం చేసేటువంటి డ్రైవర్లకి కొత్త సమస్యలు వస్తున్నాయి. తాజాగా కరీంనగర్ నుండి హన్మకొండకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ విజయ్ పైన శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందినటువంటి గాలిపల్లి అనిల్ తన బైక్ను నడి రోడ్డు మీద పెట్టి ఆపాడు. చెప్పుతో డ్రైవర్ను దూషిస్తూ అకారణంగా దాడి చేసి చితకబాదిన ఘటన కలకలం రేపుతుంది. ఇది కాస్త గమనించినటువంటి డ్రైవర్ తోటి ప్రయాణికులు గాలిపల్లి అనిల్ అనేటువంటి వ్యక్తిని మధ్యమత్తులో ఉన్నాడు. అప్పటికే ఆయన తీసుకుని శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏదైతే సదర్ బస్సు TS03 UC 6568 నెంబర్ కలిగినటువంటి బస్సులో ప్రయాణం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇట్లాంటి ఘటనలు సుదీర్ఘ ప్రయాణం చేసేటువంటి డ్రైవర్లకి అసలే డ్రైవింగ్ తో అలసట ఉంటుంది. మండుతున్నటువంటి ఎండలు మరొక వైపు. దీంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందికి ఇట్లాంటి తిప్పలు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డంకి కలిగించి ఇబ్బందులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రయాణికుల మీద అలాగే సిబ్బంది మీద కూడా ఉంది. అందరూ సహకరించాలని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నటువంటి పరిస్థితి. మేము హనుమకొండ నుంచి నిజామాబాద్ నుంచి హనుమకొండకి వస్తున్నాం. దగ్గరకు వచ్చిన తర్వాత ప్యాసింజర్ దిగినారు. అక్కడ లారీ ఆగి ఉండేది. దాన్ని క్రాస్ చేసుకుని వస్తుంటే వాళ్ళు బండి స్లోగానే ఉన్నది. బైక్ తాగి ఇద్దరు వ్యక్తులు తాగేసి వచ్చి బండికి ఎదురుగా పెట్టేసి ఎట్లా వస్తున్నామని చెప్పేసి దౌర్జన్యంగా చెప్పుకొని రాళ్లతో కొట్టుకుంటూ ఇద్దరు దౌర్జన్యంగా బస్సు లోపలికి వచ్చి మమ్మల్ని కొట్టి ఇబ్బందికి గురి చేసినారు. ప్యాసింజర్ కూడా ప్రయాణంలో ఇబ్బంది కలుగజేసినారు. మమ్మల్ని దూషణ చేసినారు, దుర్భాషలాడినారు. వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి ఏం చేస్తావు పా, స్టేషన్కి అయితే స్టేషన్ పోదాం పా అన్నట్టుగా రుబాబుగా మాట్లాడినారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. నన్నే కొట్టినారు, నన్నే చెప్తూ కొట్టినారు, చెంప మీద కొట్టినారు, ఇక్కడ తీసినారు. అంటే మీరు ఆగి ఉంది బైక్ వాళ్ళ బస్సు ఆగి ఉంది, ప్యాసింజర్ దిగిళ్ళు కొంచెం ముందు లారీ ఉందని రైట్ సైడ్ కి వచ్చినాం అంతే. స్పీడ్ కూడా లేదు, 10 స్పీడ్ కూడా లేదు. ఆపోజిట్ బండి పెట్టేసి రీసెంట్ గానే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, మీరు బస్సు అంతా ఎట్లా పడితే అట్లా వస్తున్నారు, మీ ఇష్టమా అని చెప్పేసి ఆయన తాగి వచ్చి బయట వచ్చి కొట్టేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.